డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ మొదటి సంవత్సరంలో ఎంఐఎల్ తెలుగు చదువుతున్న ఆత్మీయ విద్యార్థులకు స్వాగతం. పదస్వరూపం అనే పుస్తకంలో తెలుగు మౌలిక అంశాలు రెండవ సెమిస్టర్లో మనం ఇప్పుడు మూడవ పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. మనకి భాష అంటే గతంలో మనం తెలుసుకున్నాం మొదటి సెమిస్టర్లో, మరియు నిన్న మొన్న జరిగినటువంటి క్లాసుల్లో చెప్పుకున్నాం. భాష అంటే భావ ప్రసారానికి ఉపయోగపడేటువంటి ఆ, పదాల యొక్క సముదాయము, ధ్వనుల యొక్క సముదాయము అని తెలుసుకున్నాం. అట్లా ప్రపంచంలో మనం చూస్తే 2000కు పైగా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. దాదాపు ఈ 18 భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. దాంట్లో భాషా కుటుంబాలను కనుక మనం చూస్తే ద్రవిడ భాషలు అని చెప్పేసి అంటారు దక్షిణాది భాషల్ని. అట్లా ద్రవిడ భాషలు మొత్తం 21 ఉన్నాయి. ఆ 21 భాషలలో ద్రవిడ భాషలలో ఈ 21 ద్రవిడ భాషల్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఉత్తర ద్రావిడ భాష, మధ్య ద్రావిడ భాష మరియు దక్షిణ ద్రావిడ భాష అని. దాంట్లో తెలుగు మధ్య ద్రావిడ భాషకు సంబంధించినటువంటి భాష. అంటే మిగతా 9 భాషలు ఏవైతే ఉన్నాయో గోండి, కొండ, పెంగో, మండ, కుయి, కువి, కొలామి, నాయకి, పర్జా, గదబ ఇట్లాంటి భాషలన్నిటికీ కూడా లిపి లేని కారణంగా అవి అభివృద్ధి చెందలేదు. అయితే లిపి ఉన్నటువంటి భాష, చాలా అభివృద్ధి చెందినటువంటి భాష, ప్రాచీన కాలం నుంచి వ్యవహారంలో ఉండి ఇంకా అనేక మంది, దాదాపు 7.5 కోట్ల మంది, 75 మిలియన్ల మంది మాట్లాడుతూ భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నటువంటి భాషగా మనము తెలుగును గుర్తించవచ్చు. అట్లాంటి భాషలలో మధ్య ద్రవిడ భాషలో ఉన్నటువంటిది ఏకైక భాష తెలుగు భాష. ఈ తెలుగు భాషకి మనందరికీ తెలిసినట్లుగా 11వ శతాబ్దం నుంచి, అంటే నన్నయ్య మహాభారతాన్ని ప్రారంభం చేసినప్పటి నుంచి సాహిత్యం లిఖితపూర్వకంగా కనిపిస్తుంది. అంతకంటే ముందు కొన్ని శాసనాల్లో 1-2 పద్యాలు ఉన్నప్పటికీ సాహిత్య సృజన 11వ శతాబ్దం నుంచి ప్రారంభమైనట్లుగా భావిస్తే 1000 సంవత్సరాల సాహిత్య భాష ఉంది, 2000 సంవత్సరాల సాధారణ భాష ఉంది. అంటే సాధారణ శకానికి పూర్వమే ఉన్నటువంటి శాసనాలలో తెలుగు భాష కనిపించిన కారణంగా 2008లో తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించారు. అంటే సంస్కృతము, తమిళము, తెలుగు ఇట్లాంటి కొన్ని భాషల్ని అతి ప్రాచీన భాషలుగా గుర్తించి వాటిని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లా ఇప్పుడు మరి భాషను చూసుకున్నట్లయితే ఒక భాష ఒకే రకంగా ఉండదు. కొందరు కొన్ని పదాలను కొన్ని రకాల అర్థాలతో వాడతారు, కొందరేమో ఇంకొన్ని రకాలుగా వాడుతూ ఉంటారు. మరి ఏంటి తేడా? దానికి దీనికి ఏంటి తేడా? భాషా పదాలు ఎందుకు మారుతూ ఉంటాయి? ఉదాహరణకి మన తెలుగు భాషను చూస్తే ఆంధ్ర భాష ఒక రకంగా ఉంటుంది, రాయలసీమ భాష ఒక రకంగా ఉంటుంది, తెలంగాణ భాష ఒక రకంగా ఉంటుంది, ఉత్తర కోస్తా ఇంకో రకంగా ఉంటుంది. ఇట్లా ఉండడాన్ని ఏమంటారంటే మాండలికాలు అని చెప్పేసి అంటారు. ఈ మాండలికాలలో ఇతర భాషా పదాలు కూడా చేరుతూ ఉంటాయి. అట్లా ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చూస్తే అరబ్బీ పదాలు, ఉర్దూ పదాలు ఎక్కువ తెలంగాణ భాషలో కనిపిస్తే, ఉత్తర కోస్తా కనిపించే దాంట్లో ఒరియా పదాలు కనిపిస్తుంటాయి. అదే ఉత్తర తెలంగాణలో చూస్తే కర్ణాటక, మరాఠీ పదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే రాయలసీమ, దక్షిణ రాయలసీమ చూస్తే అటు తమిళం కనిపిస్తూ ఉంటుంది, ఇటు మహబూబ్ నగర్, అనంతపురం దిక్కు చూస్తే కన్నడ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే భాషలు తమ పక్క పక్కన ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి కూడా వాటి యొక్క పదాలు మారుతూ ఉంటాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అట్లా భాష ఏ విధంగా మార్పు చెందింది అనేటువంటిది మనం ఈ రోజు పాఠంలో ఎన్ని రకాలుగా భాష మారుతుంది అనేటువంటి విషయం, అది ఎందుకు మారుతుంది అనేటువంటి విషయం, ఎట్లా మార్పు చెందుతుంది అనేటువంటి విషయం ఈరోజు పాఠంలో చెప్పుకుంటాం. అయితే ఏ భాషకైనా పేరు ఎట్లా వస్తుంది అని అంటే ఆ భాష మాట్లాడేటువంటి జాతిని బట్టి వాళ్ళు మాట్లాడేటువంటి భాషకు పేరు వస్తుంది, లేదా వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఆ భాషకు పేరు వస్తుంది. అట్లా మరి తెలుగు, తెనుగు, ఆంధ్రము అని 3 పదాలు మనకు భాషావాచకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి.
దీంట్లో ఏది మొదటిది, ఏది అంటే ఏది లేటెస్ట్ది, అర్వాచీనం ఏది, ప్రాచీనం ఏది అనేటువంటిది ఒకసారి గమనిస్తే, ఆంధ్రము అనేటువంటి పదము సాధారణ శకానికి పూర్వము 5వ శతాబ్దంలో ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటి గ్రంథంలో కనిపిస్తుంది ఆంధ్రము అనేటువంటిది. అంటే ఆంధ్రము అనేది ఒక జాతివాచకంగా, అంటే ఒక మనుషుల గుంపుకు సంబంధించినటువంటి పదంగా ఐతరేయ బ్రాహ్మణంలో మనకు 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం అనే పదం తీసేసి ప్రస్తుతం కామన్ ఎరా, సాధారణ శకం అనేటువంటి పదం వాడుతున్నారు. కాబట్టి సాధారణ శకానికి పూర్వము వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా స్క్రీన్ షేరింగ్? ఓకే సార్. ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, అందుకని ప్రాబ్లం వచ్చింది. సాధారణ శకానికి పూర్వమే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రము కనిపిస్తున్నప్పటికీ తెలుగు అనే పదము నన్నయ్య కాలం నుంచి జాతివాచకంగా కనిపిస్తున్నట్లుగా మనకు చెప్పడం జరిగింది. మరి ఈ ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఈ ఆంధ్రం అనేటువంటిది జాతివాచకమా, స్థలవాచకమా అనేటువంటిది చూస్తే, ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ప్రాకృత భాషను మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రాకృత భాషను మాట్లాడే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ విషయం ఎట్లా తెలిసింది? ఆంధ్రము అనేటువంటి పదంలో ధ్ర అనేటువంటిది మహాప్రాణాక్షరము మరియు ధాకు రావొత్తుంది కాబట్టి సంయుక్తాక్షరం. ఈ ద్రావిడ భాషల్లో ఎక్కడ కూడా మహాప్రాణ సంయుక్తాక్షరాలు ఉండవు కాబట్టి ఇది ద్రవిడ భాష కాదు అని చెప్పేసి నిర్ధారణ చేసిన తర్వాత, మరి ఆంధ్రులు అంటే ఎవరు అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి పాలన కోసం వచ్చినటువంటి వాళ్ళు, పాలకులుగా వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఈ దేశాన్ని వాళ్ళు జయించినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆంధ్రులు పాలకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క భాష ప్రాకృతము, ఆ ప్రాకృతాన్ని తెలుగు పైన తెలుగుకి తీసుకొచ్చి జోడించిండ్రు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆంధ్రము అనేటువంటిది పాలకుల ద్వారా వచ్చినటువంటిది, మన ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి తెలుగుతో సంపర్కం చెంది అది భాషగా మారిపోయింది. ఆంధ్రులు వెళ్ళిపోయినప్పటికీ, ఆంధ్ర జాతి అనేటువంటిది లేనప్పటికీ, వాళ్ళ పేరును తెలుగుకు స్థిరంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని కూడా ఆంధ్రదేశముగా మార్చుకొని వాళ్ళు ఒక విజయాన్ని సాధించిండ్రు అనేటువంటి విషయం మనకి ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అయితే కోరాడ రామకృష్ణయ్య అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాసిండు. ఆయన ఏమంటాడంటే, అవర్ సెల్ఫ్స్, అవర్ హోమ్, రేస్ అండ్ లాంగ్వేజ్ అనేటువంటి వ్యాసంలో తొలుత మనం తెలుగులం, తర్వాతనే ఆంధ్రులం అని చెప్పేసి అన్నారు. మరి ఈ తెలుగు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, చాలా మంది త్రిలింగ శబ్ద భవం అని చెప్పేసి అంటారు. త్రిలింగ అనేటువంటి 3 శైవ క్షేత్రాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది త్రిలింగ ప్రాంతం. ఈ త్రిలింగ ప్రాంతంలో ఉన్నటువంటి భాష త్రిలింగ భాష, త్రిలింగనే తెలుగుగా మారింది అని చెప్పేసి చాలా కాలం పాటు ఒక వాదన ఉండేది. కానీ అది సరైనటువంటిది కాదు అనేటువంటి విషయం మనకు చెప్పారు. తర్వాత తెనుగు అనేటువంటి పదం కూడా చూస్తే, తెన్ అంటే దక్షిణ భాగము అని చెప్పేసి, దక్షిణ భారతదేశంకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష తెనుగుగా మారింది. అంటే తెన్ అంటే దక్షిణ, తెనుగు అంటే దక్షిణాది ప్రజలు మాట్లాడేటువంటి భాష అని చెప్పేసి. కాబట్టి తెలుగు, తెనుగు ఇవి 2 కూడా రూపాంతరాలే కానీ 2 వేరు కాదు అనేటువంటి విషయం తెలిసింది. కాబట్టి మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ తెనుగు, తెలుగు, ఆంధ్రము అనేటువంటి 3 పదాల పట్ల ఇంకా లోతైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రము అనేటువంటిది ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ప్రాకృత భాష మాధ్యమంగా వచ్చినటువంటి, అంటే ప్రాకృత భాష నుండి పుట్టినటువంటి భాషను మాట్లాడేటువంటి వాళ్ళు వచ్చినటువంటిది అని చెప్పేసి కనుక్కోవాలి. తర్వాత తెలుగు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి తెలంగాణము అనేటువంటి తెలగలు,
తెలుగు వాళ్ళు ఇట్లాంటి పదాలు ఆంధ్రము కంటే ముందు నుంచి కూడా ప్రచారంలో ఉన్నాయి కాబట్టి మనం తొలుత తెలుగులం తర్వాతనే ఆంధ్రులం అని చెప్పేసి కోరాడ రామకృష్ణయ్య అనడం జరిగింది. తర్వాత తెలుగు అనేటువంటి జస్ట్ రూపాంతరాలుగానే మారింది అనేటువంటి విషయం కూడా గమనించాలి. కాబట్టి తెనుగు ఆంధ్రము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ భాషల్లో వచ్చినటువంటి మార్పులు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాం. తర్వాత ఈ తెలుగు భాష ఇతర భాషలతో ఎటువంటి సంబంధం ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనిస్తే సాధారణ శకం 575లో ధనంజయుడు వేసినటువంటి కడప దగ్గర ఎర్రగుడిపాడులో వేసినటువంటి శాసనంలో మనకు తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఏముండే అంటే ఈ ద్రావిడ భాష పదాలు సంస్కృత ప్రాకృత పదాలతో కలిపి శాసనాలు ఇటువంటి వేసేటువంటి వాళ్ళు ఎవరు పాలకులుగా ఉంటే పాలకుల భాషనే శాసన భాషగా ఉండేటువంటిది. అట్లా మన తెలుగుకు సంబంధించినంత మట్టుకు అనేక భాషలతో సంపర్కం ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది అంటే అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ సంస్కృతము ఈ దేశవాసులకు దైవ భాషగా తెలుసు కాబట్టి సంస్కృతంతో ఉన్నది. ఆంధ్రులు పరిపాలించింది కాబట్టి ప్రాకృతంతో ఉన్నది. తర్వాత ముస్లింలు భారతదేశం మీద దండెత్తి వచ్చిన కారణంగా అరబ్బీ, తుర్కీ, పారసీక భాషలు, తర్వాత డచ్చు, పోర్చుగీసు వాళ్ళు ఈ దేశం మీదకి వ్యాపార రీత్యా మిగతా రీత్యా వచ్చిన కారణంగా డచ్చు, ఫ్రెంచ్, తర్వాత ఆంగ్లేయులు భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన కారణంగా ఆంగ్లంతో మనకి ఈ తెలుగు భాషకి సంబంధించిన తెలుగు భాషలో ఈ మిగతా భాషల యొక్క పదాలు వచ్చి చేరినయి అని చెప్పేసి ఎన్ని భాషా పదాలు వచ్చినప్పటికీ వాటిని తెలుగుగా మార్చుకొని మనం ఆ భాషని మన తెలుగు భాషని పరిపుష్టం చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు పదాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు అని 3 ఇచ్చారు. కానీ ఓవరాల్గా చూస్తే తత్సమం, తద్భవం, దేశ్యం, గ్రామ్యం, అన్యదేశ్యం అని చెప్పేసి 5 భాగాలుగా తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలను మనం విభజించుకోవచ్చు. మన పుస్తకంలో దేశ్యము, దేశీయేతరము అని ఇచ్చిండు. అంటే ఈ అన్యదేశ్యము అనేటువంటి దాన్ని దేశీయేతరంగా అనే పదంతో వాడారు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు అన్యదేశ్యం అని రాసినా, దేశీయేతరం అని రాసినా తప్పు కాదు. కాబట్టి మరి దేశ్యం అంటే ఏంది, తత్సమం అంటే ఏంది, తద్భవం అంటే ఏంది, గ్రామ్యం అంటే ఏంది, అన్యదేశ్యం అంటే ఏంది అని ఒకసారి ఆలోచిస్తే ఏదైతే ఒరిజినల్ తెలుగు భాష ఉందో అంటే మధ్య ద్రావిడ భాషకు సంబంధించినటువంటి మధ్య ద్రావిడ భాష నుంచి పుట్టినటువంటి తెలుగు భాషని దేశ్యము అంటారు. అంటే అచ్చ తెలుగు భాషను దేశ్యము అని చెప్పేసి అంటారు. ఇది గ్రామర్ ప్రకారం, వ్యాకరణం ప్రకారంగా ఉండేటువంటి భాష. అట్లా కాకుండా ఒక్కొక్కసారి మనకి గ్రామాలలో చదువుకోనటువంటి వాళ్ళు గ్రామ్య పదాలు వాడుతున్నారు. వ్యాకరణ విరుద్ధం గ్రామ్యం అని చెప్పేసి అంటారు. అంటే వ్యాకరణం ప్రకారము అది అట్లా సంధి చేయకూడదు, అయినా వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకి లవంగాలు అంటారు, కొన్ని ఊర్లలో నవంగాలు అని చెప్పేసి అంటారు. తర్వాత ఇట్లా చాలా పదాలు అంటే వ్యాకరణ విరుద్ధమైనటువంటి భాష గ్రామ్యము. ఈ గ్రామ్యం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది, నింద్యాగ్రామ్యము, అనింద్యాగ్రామ్యము అని చెప్పేసి. నిందాగ్రామ్యం ఏంటి, అనింద్యాగ్రామ్యం అంటే ఏంటి అంటే ప్రాచీన కాలంలో అంటే గ్రామర్ ప్రకారం తప్పు, వ్యాకరణ విరుద్ధమైనటువంటి భాష అయినప్పటికీ ప్రాచీన కవులు నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన ఇట్లాంటి వాళ్ళు ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని అనింద్యాగ్రామ్యము, అది మనం కూడా వాడవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఇట్లా పెద్ద కవులు వాడనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, వ్యాకరణ విరుద్ధమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నింద్యాగ్రామ్యం, అవి మనం పుస్తకాలలో రాయకూడదు అని చెప్పాడు. అంటే వ్యాకరణ విరుద్ధమైన భాష గ్రామ్యము, వ్యాకరణ సహితమైనటువంటి భాష దేశ్యము. ఇవి 2 కూడా అచ్చ తెలుగు భాషలు. తర్వాత తత్సమము, తద్భవం అంటే ఏమిటి, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృత ప్రాకృత పదాల నుంచి వచ్చినవి చాలా పదాలు మన తెలుగు భాషలో కలిసినాయి. అంటే ఏమిటి, సంస్కృత సమంబగు భాష తత్సమము. కేవలము ప్రథమా విభక్తి ప్రత్యయాలు చేర్చుకొని మనం మాట్లాడేటువంటి భాష తత్సమము. ఓకేనా, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో వస్తుంది. తత్సమం, తద్భవం ఇట్లా వచ్చింది ఏం లెక్క అనేటువంటిది.
అట్లా కాకుండా ఒక వర్ణాగమ, వర్ణ వ్యత్యయ, వర్ణలోప, వర్ణ సంకరం వల్ల వచ్చేటువంటి భాషని తద్భవం అని చెప్పేసి అన్నారు. ఇట్లా సంస్కృతము ప్రాకృతమే కాకుండా ఇతర భాషలు, భారతదేశపు బయట ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల ద్వారా వచ్చినటువంటి పదాలని అన్యదేశ్యాలు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఆ భారతదేశ భాషలైనటువంటి కన్నడ, తమిళ, మలయాళము, ఇటు ఒరియా ఇట్లాంటి అన్నీ కూడా మనం చూస్తే దాన్ని దేశీయ భాషలు అని చెప్పేసి అన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్, డచ్ మొదలైనటువంటి పార్సీ, అరబ్బీ ఇట్లాంటి పదాలనేమో దేశీయేతర పదాలు అని చెప్పేసి అన్నారు. మనం ఎక్కువ భాషా శాస్త్ర పుస్తకాలు చూస్తే దేశ్యము, తత్సమము, తద్భవము, గ్రామ్యము, అన్యదేశీయం అని 5 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో వీటి గురించి ఇంకా మనం చెప్పుకుంటాం. అయితే ఈ తెలుగుకు మన దేశ భాషలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఎట్లా తెలుగు నుంచి ఇతర పదాలు అంటే వేరే భాష పదాలు తెలుగులోకి ఎట్లా వచ్చినాయి అనేటువంటిది గమనిస్తే తమిళం మనకి ఇటు పక్కనే కనిపిస్తుంది. కింద మన రాయలసీమ దాటంగానే తమిళనాడు కనిపిస్తుంది. కేవలం తమిళనాడు, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతమే కాదు, మన తెలంగాణలో కూడా చాలా మంది వాడేటువంటి పదాలు. నంగనాచి అని అంటారు. తర్వాత సాంబారు అంటారు. సాంబార్ లేకుండా ఏ హోటల్లో భోజనం పెట్టరు, ఎక్కడ ఇడ్లీ కూడా తినరు. కాబట్టి ఈ సాంబార్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి తమిళం నుంచి వచ్చింది. తమిళనాడు వాళ్ళు వాడేటువంటి పదం సాంబారు. తర్వాత నంగనాచి. నంగనాచి అంటే ఏం తెలియనట్టు అమాయకురాలుగా కూర్చుంటుంది కానీ బాగా తెలివైనది అనేటువంటి అర్థం. అట్లనే తిరుమంజనము, తిరునామము, తిరు అనంతపురము, తిరుమల అనేటువంటి, తిరు అంటే పవిత్రమైన అనే భావన ఉంటుంది. కాబట్టి ఆ తిరు అనే శబ్దం కూడా మనకి తమిళనాడు నుంచి వచ్చింది. అట్లా వైష్ణవ మత ప్రభావంతో తిరు శబ్దము మన దగ్గరికి వచ్చింది. అట్నే పులిహోర, చాలా మంది ఇష్టంగా తినేటువంటి ఆహారం పులిహోర. ఈ పులిహోర ఎక్కడి నుంచి వచ్చిందంటే పులి అనేటువంటి పదము తమిళ పదం. అంటే పులుపుకు సంబంధించి తమిళంలో పులి అంటారు. పులి హోర ఆహారంగా మనం తీసుకొని పులిహోర చేసుకున్నాము. కాబట్టి పులిహోర, సాంబారు, నంగనాచి, తిరు ఇట్లాంటి పదాలన్నీ మనకి తమిళం నుంచి వచ్చినాయి. అట్నే మనం కందిపప్పు ఉంటుంది. కందిపప్పును చాలా మంది ఉద్దిపప్పు అంటారు. ఈ ఉద్ది అనేటువంటిది ఏంది? అది కందిపప్పుకు కన్నడలో వాడేటువంటి. అట్నే బేడ అంటారు. బేడ అంటే పప్పు బేడలు, పెసర బేడలు, మినప బేడలు, కంది బేడలు, శనగ బేడలు అంటారు. అంటే పప్పును బేడ అని చెప్పేసి కన్నడంలో ఉపయోగిస్తారు. అట్లనే తల్లి, తాయి అంటారు కొంతమంది. ఈ తాయి అనేటువంటిది కూడా తల్లిని పిలిచేటువంటి పేరు. దేవర, దేవర అంటారు చాలా మంది. రాజరాజేశ్వర దేవర, బీరప్ప దేవర, మల్లన్న దేవర. అంటే దేవర అంటే ఏంది? దేవుడు, ప్రభువు, రాజు అనేటువంటి దాంట్లో ఈ దేవర అనేటువంటిది కన్నడ పదం మనం వాడ్ చేస్తాం. తర్వాత నాయి అంటే కుక్క అని, గేరి అంటే వాడ అని, మడక, మడక కట్టిండ్రు అంటారు. మడక అనేటువంటిది ఏంది? నాగలి, నాగలిని కన్నడలో మడక అంటారు. మడక దున్నపోయినా అంటారు. అంటే ఏంది? మడక అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? కన్నడలో వచ్చింది. చాలా మంది మనం తెలుగు పదాలుగా దీన్ని ఉపయోగించే అవకాశం ఉన్నది. తర్వాత ఎక్కడన్నా ఊరికి పోతే బీగం వేసిరా, బీగం వేసిరా అంటారు. బీగం అంటే ఏంది? తాళం. బీగం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి కన్నడలో నుంచి వచ్చింది. అంతేందుకు తాళిగట్టుడు అంటారు. తాళి కూడా కన్నడ పదమే అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత హెగ్గడి అంటే హెచ్చరిక, హొన్ను అంటే బంగారము, హుళక్కి అంటే ఏం లేదు, అంతా హుళక్కిరా, తెలుగు సార్ క్లాస్ చెప్తా అన్నారు కానీ అంత హుళక్కి ఏం అర్థం కాలేదు అంటారు. అక్కడ అంటే ఏం లేదు అని. పెద్ద సినిమా వచ్చింది కానీ ఆ సినిమా హీరోనే పెద్ద, దాని బడ్జెట్ పెద్ద, కానీ సినిమా అంతా హుళక్కి అంటారు. హుళక్కి అంటే ఏమీ లేదు అని. ఈ హుళక్కి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కన్నడ నుంచి వచ్చింది. ఇట్లా హకారంతో ప్రారంభమయ్యేటువంటి అనేక పదాలు, కన్నడ పదాలు మన తెలుగులోకి వచ్చినాయి. తర్వాత ఇండో ఆరియన్ భాషలుగా ఉన్నాయి. ఇవి తమిళము, కన్నడం అనేటువంటి ఏమో ద్రవిడ భాషలు. ఈ ఇండో ఆరియన్ భాషలు అనేటువంటివి ఉత్తరాది భాషలు. ఓకేనా? హిందీ, ఒరియా ఇట్లాంటి భాషలు, సంస్కృతము, ఇవన్నీ కూడా ఇండో ఆరియన్ భాషల కిందికి వస్తాయి. ఆ ఇండో ఆరియన్ భాషల్లో ప్రధానంగా తెలుగులోకి వచ్చేటువంటిది సంస్కృతము, ప్రాకృత భాషలు. ఇందాక మనం చెప్పుకున్నాం తత్సమం,
తద్భవం అని చెప్పేసి సంస్కృత ప్రాకృత రెండు భాషలకు కూడా ఇది వర్తిస్తుంది. తత్సమం అంటే ఏమిటి? కేవలము డూములు ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని జోడించడం ద్వారా రామః రాముడు, ఆలయః ఆలయము, అక్షరః అక్షరము, అన్నః అన్నము, ఈర్ష్యః ఈర్ష, ఇట్లాంటి పదాలు జస్ట్ అక్కడ ఉన్నటువంటి విసర్గం తీసేసి డు ము ఊలు పెట్టి అవిటిని తెలుగులో చేసుకుంటే దాన్ని తత్సమ పదాలు అని అంటారు. అక్షరము, అన్నము, ఈర్ష్య, ఆహ్లాదము, ఇష్టము, భాష, రాత్రి, ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకి సంస్కృతం నుంచి వచ్చిన తత్సమ పదాలు అని చెప్పేసి అని అంటారు. తర్వాత వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యయ, వర్ణ లోపాదుల ద్వారా అంటే ఒక్కొక్క అక్షరం మార్చడం ద్వారా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగులోకి వస్తే దాన్ని తద్భవము అని చెప్పేసి అంటారు. సంస్కృతంలో నిద్ర, దాన్ని తెలుగులో నిద్ర అయింది, నిద్దుర అయింది. రాత్రి రాతిరి అయింది. ప్రతిజ్ఞ ప్రతిన అయింది. రథము అరథము అయింది. ఇట్లా అంటే ఒక అక్షరాన్ని మార్చడం ద్వారా తత్సమాలు తద్భవాలుగా అంటే సంస్కృత ప్రాకృత పదాలని తెలుగు భాషలుగా మార్చుకుంటే దాన్ని తద్భవము అని చెప్పేసి అంటారు. అట్లనే ప్రాకృత పదాలు కూడా తత్సమ తద్భవ పదాల్లో ప్రాకృతం కూడా వస్తుంది. అట్లనే మనం ఎంతగానో తెలుగు పదాలుగానే అనుకుంటున్నటువంటి అడవి, గారవము, చేడియ, తంతి. తంతి అంటే మనం తీగని తంతి అంటారు. ఇంతకుముందు తంతి తపాలా కేంద్రము అని ఉంటుండే. ఓకేనా? అట్లా ప్రాకృత భాష నుంచి వచ్చినటువంటి ఆకసము, సంతసము, జట్టి, యోధును జగజ్జట్టి అని అంటారు కదా, జట్టి, పేరంటము, యవ్వనం, జవ్వనము, ఉంగరము, దశ, ఇట్లా అనేక పదాలు ప్రాకృతము నుంచి వచ్చినాయిగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనము రెగ్యులర్గా వాడుతున్నటువంటి నౌకరు అనేటువంటి పదం కంబారి నుంచి పెన్న, అరే ఆ పెన్న తీసుకో అంటారు కొంతమంది. పెన అంటే పల్లెటూళ్ళలో ఎక్కువ మంది వాడుతున్నారు. పైన అంటే దువ్వెన అని చెప్పేసి. భోగట్ట అంటారు, న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఢిల్లీ నుంచి ఈ వార్త వచ్చింది, నరేంద్ర మోడీ గారు మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నట్టుగా భోగట్ట అంటారు. ఈ భోగట్ట అంటే ఒక వార్త వచ్చింది అని. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒరియా పదం నుంచి వచ్చింది. అట్నే బుగత, హుక్కు భుక్తులు అంటే బుగత అంటే రైతులు అనేటువంటి పదంతో మనం వాడుతుంటాం. అట్లనే ఈ శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా ఈ ఒరియా పదాలు ఇంకా ఎక్కువ వాడుతూ ఉంటారు. తర్వాత మనం రోజు చేసుకున్నటువంటి కిచిడి, కిచిడి అనే పదము మరాఠీ నుంచి వచ్చింది. అరే గందరగోళం చేసిండ్రా అంటారు. మనం తెలుగు పదం అనుకున్నాం ఇన్ని రోజులు, అదేంది మరాఠీ పదం. గొంగడి, చాడీ, చాడీలు చెప్పిండు అంటారు. చాడీలు చెప్పడం అంటే ఏంది? ఇక్కడ షికాయత్ అంటారు కదా, అట్లా చాడీలు చెప్పడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి మరాఠీ పదాల నుంచి వచ్చినాయి. అంటే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళ పదాలు మన దగ్గరికి రావడం, మన పదాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడాన్ని ఆదాన ప్రధానాలు అంటారు. ఆదాన ప్రధానాలు అంటే ఇతర భాష నుంచి పదాలు తీసుకొని వాటిని తెలుగు భాషలకు మార్చుకుంటే ఆదానంగా వచ్చినటువంటివి. తెలుగు భాష పదాలు ఇతర వాడుకుంటే దాన్ని ప్రధానంగా చేసేటువంటి భాషలు. ఆదాన ప్రధానాల ద్వారా భాషా పదాలు కొత్తగా ఏర్పడతాయి అనేటువంటి విషయం మనం చూడాలి. ఇప్పుడు దేశీయ భాషలైనటువంటి సంస్కృతము, ప్రాకృతము, మరాఠీ, కన్నడ, తమిళము, ఒరియా ఇట్లాంటి పదాలు మనం ఎట్లా తెలుగులోకి వచ్చినాయో చూసినాం. ఇప్పుడు దేశీయేతర పదాలు. దేశీయేతర పదాలు అనేది మధ్యప్రాచ్యము అంటే అరబీ, తుర్కీ, పార్షికము, ఉర్దూ భాషలు అంటారు. ప్రాచ్యము అంటే పాశ్చాత్యం అంటే ఎటు సైడు పశ్చిమ దిశ వైపు. ప్రాచ్యము అంటే తూర్పు సైడు అని అర్థం. అట్లా మధ్యప్రాచ్యము భాషలు అరబీ, తుర్కీ అంటే టర్కీకి సంబంధించిన భాషలు, పారసీకము పర్షియాకు సంబంధించినటువంటి ఉర్దూ భాషలు. దూరప్రాచ్యంలో బర్మీస్, మలేషియా, సింగపూర్ పదాలు. తర్వాత ఐరోపా భాషలు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. దేశీయ భాషలైనటువంటి మరాఠీ, ఒరియా, కన్నడ, తమిళం, సంస్కృతం, ప్రాకృతం భాషల తర్వాత దేశీయేతర భాషలైనటువంటి అరబీ, తుర్కీ,
వాటి గురించి తెలుసుకుందాం. తెలుగు భాష దేశీయేతర భాషలకు ఉన్నటువంటి సంబంధాన్ని చూస్తే మనకి సాధారణ శకం 12వ శతాబ్దం నాటికే ఆ, తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళతోని వాణిజ్యపరంగా రాజకీయంగా మహమ్మదీయులకు సంపర్కం ఏర్పడింది. ఎప్పుడైతే సాధారణ శకం 1234లో కాకతీయుల కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఓరుగల్లు మీద దాడి చేశారు. అంటే ఆ ఓరుగల్లును ఆక్రమించుకున్నాడు. అంటే అప్పటి నుంచి కూడా ముస్లింల దురాక్రమణ భారతదేశం పైన, ముఖ్యంగా దక్షిణ భారతదేశం పైన ప్రారంభమైంది. అట్లా ముస్లింల నుంచి ఈ దేశ భాషల్ని, దేశ సంస్కృతిని, తర్వాత ఈ దేశ ప్రజల్ని, ఆలయాలను కాపాడుకోవడం కోసం సాధారణ శకం 1336లో విజయనగర సామ్రాజ్యం హరిహర రాయలు, బుక్కరాయలు వీళ్ళ ద్వారా స్థాపించబడింది. అట్లా ముస్లింలతోని తలపడడానికి, యుద్ధం చేయడానికి వీళ్ళకు కూడా ఆశ్విక బలము, తర్వాత గజ బలము, సైనికుల బలము కావాల్సి వచ్చింది. అవిటిని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవసరం వచ్చింది. కాబట్టి మహమ్మదీయులు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి గుర్రాల వ్యాపారులుగా కానీ, ఏనుగు వ్యాపారులుగా కానీ, మందుగుండు సామాగ్రి తీసుకునేటువంటి వ్యాపారులుగా కానీ వాళ్ళు ఈ దేశం మీదకి వచ్చిండ్రు. అట్లా దేశంలో ఈ అరబ్బీ ప్రభావం పెరిగింది. అట్లా ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక భాషా పదాలతో అరబ్బీ సమ్మిళితం చెంది ఉర్దూ భాషగా మారింది. దాన్ని దఖనీ భాష అని చెప్పేసి అన్నారు. ఇట్లా పార్షిక భాష ఫర్మానా, వజీరు, దర్బారు, ఖజానా, రసీదు, పటేలు, పట్వారి ఇట్లాంటి అనేక రకాల పదాలు, పార్షి పదాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు తబలా, జెండా, కందకం, మఖమల్, మేకు ఇట్లాంటి అన్నీ కూడా మనకి పార్షి పదాలు కనిపిస్తాయి. అట్నే జులుం, తాయెత్తు, దుకాణం, మసీదు ఇట్లా అన్నీ కూడా అరబ్బీ పదాలుగా కనిపిస్తాయి. చలాన్, ఖాతా, కబ్జా, బర్తరాఫ్, దఫా, డిలా ఇట్లా ఉర్దూ పదాలు కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణ దాంట్లో ఇంకెక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. పార్సీ ఉర్దూ పదాల నుంచి వచ్చింది. రవాణా చెయ్యు, దగాపడు, బకాయి పడు, దివాలా తీయు ఇట్లాంటి పదాలన్నీ కూడా. తర్వాత కప్పలి, జోంగు, పల్లి, పలిక, వల్లి, వలిక అనే పదాలు బర్మా నుంచి వచ్చినాయి. తర్వాత చీనాంబరాలు అని చెప్పేసి చైనా నుంచి కూడా కొన్ని పదాలు వచ్చినాయి. తర్వాత పోర్చుగీస్ పదాలు దాదాపు ఒక 150 వరకు ఉన్నాయి. గోదాము, గిడ్డంగి, కమీజు, బొత్తం, కాజా, గుండీలు కాజాలు గుట్టిండ్రు, కాజా బొత్తం గుట్టిండ్రు అని అంటారు కదా, అట్లా వీటిని ఒక 150 పదాలు పోర్చుగీస్ పదాలు ఉన్నాయి. తర్వాత డచ్చి పదాలు కలావర్, పత్తలాటలో కలావర్ రాణి అట్లా అంటారు కదా, ఆ కలావర్ అనే పదము, తురపు అనేటువంటి పదము, కక్కూస్ అనే పైకాన పోయే పదము, ఇవన్నీ కూడా డచ్చి వాళ్ళ నుంచి వచ్చినట్లుగా. అయితే ఇక ఆంగ్లానికి సంబంధించి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగును మాట్లాడడం అనేటువంటిది అసంభవము అనేటువంటి స్థాయికి ఈ నేటి యువత అసంభవం అనే స్థాయికి చేరింది. ఎందుకంటే 200 సంవత్సరాల పాటు వాళ్ళ భాషను మన పైన రుద్దిన కారణంగా, ప్రపంచం పైన వాళ్ళు రుద్దిన కారణంగా ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఈ ప్రపంచీకరణలో మనం ముందుకు పోతాం అనేటువంటి భావన కారణంగా అట్లా వచ్చింది. ఈ తెలుగు భాషనే కాదు, ఏ భాష బతికి ఉండాలన్నా కూడా ఒరిజినల్ భాష కావాలి, ప్యూర్ భాష కావాలి, స్వచ్ఛమైన భాష కావాలంటే ఏ భాష ఉండదు. స్థానిక భాషలతోని అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి భాషలు నేర్చుకుంటేనే, అభివృద్ధి చెందితేనే ఆ భాష సజీవంగా ఉంటుంది. అట్లాంటి సజీవ భాషకు ఉండాల్సిన లక్షణాలు తెలుగు భాషకు ఉన్నాయి. కాబట్టి 2000 సంవత్సరాలైనా ఇంకా 7 కోట్ల మందికి పైన దీన్ని మాట్లాడుతున్నారు అంటే సజీవ భాష లక్ష్యమైనటువంటి పరిణామము మనకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి తెలుగు భాషలో ఇతర భాషా పదాలు ఉండడం ఏమాత్రము తప్పు కాదు. కాకపోతే ఏది తెలుగు పదము, ఏది తెలుగు పదం కాదు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనకు చెప్పారు. నిన్న చెప్పినటువంటి క్లాస్లో ప్రశ్నలు ఎట్లా వస్తాయి అనేటువంటి దాంట్లో అడిగితే మనకి పుస్తకం వెనుక కూడా ఇచ్చారు. భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఏ కారణం వల్ల జరుగుతాయి వివరించండి అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, పరిపాలన, వ్యాపారము, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతి ఇట్లాంటి అన్నీ కూడా మనకి ఈ భాష వల్ల మనకు ఏర్పడుతుంది. అట్లనే మన ఒక భాష పదాలు ఇంకో భాషలోకి పోతాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. అవి రాయాలి.
తత్సమాలు అంటే ఏంది, తద్భవాలు అంటే ఏంది అని అడిగిన ఇందాక చెప్పినాము. కేవలం డూము ఊలు చేర్చడం ద్వారా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగులోకి వస్తే అవిటిని తత్సమాలు అని. వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యయ, వర్ణ రూపాల ద్వారా అంటే కొన్ని అక్షరాలు తారుమారు కావడం, అటు ఇటు కావడం, వచ్చి చేరడం, వెళ్ళిపోవడం, ఇట్లాంటి పదాలతో వస్తేనేమో దాన్ని తద్భవం అని అంటారు అని ఇట్లా రాయాల్సి వస్తుంది. కాబట్టి మీకు మోడల్ పేపర్లో అయితే పుస్తకం వెనుక మీకు మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో మల్టిపుల్ క్వశ్చన్స్ రావు. మల్టిపుల్ క్వశ్చన్స్కి బదులు 20 మార్కుల పెద్ద ప్రశ్న ఉంటుంది. కాబట్టి మీరు మల్టిపుల్ చాయిస్ వాటి కోసం చదవాల్సిన అవసరం లేదు. 12 మార్కులు, 12 మార్కులకు ఒకటే పెద్ద ప్రశ్న ఉంటుంది. దానికోసమే చదవండి. మల్టిపుల్ చాయిస్ కోసం ప్రతి అంశాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మొదటి సెమిస్టర్లో మీరు రాసిండ్రు కాబట్టి మొదటి సెమిస్టర్లో ఏ విధంగానైతే ప్రశ్నాపత్రం వచ్చిందో ఇప్పుడు కూడా అదే వస్తుంది. కాబట్టి సమయం పూర్తిగా వచ్చింది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదు అంటే మరొక అరగంట తర్వాత ఇంకో క్లాస్ చెప్పుకుందాం. శుభం.